విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 18వ తేదీ. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని 33వ ఆవిర్భావ దినోత్సవంగా గత 33 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఎత్తున ఉక్కు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, కాంట్రాక్ట్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, ఈ ప్రాంత ప్రజానికం సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా 5 లక్షల మందికి కడుపు నిండా అన్నం పెడుతున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ప్రతి ఏడాది కూడా విశాఖ ఉక్కు ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుచిత చర్యలు, వికృత చేష్టలతో యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరపడం లేదని చెప్పి గత రాత్రి ప్రకటన చేయడం జరిగింది. ఇది దురదృష్టకరమైన చర్య. దీన్ని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు 32 మంది బలిదానం చేసినటువంటి ఆ మహనీయుల క్యాండిల్స్ దగ్గర పెద్ద ఎత్తున పోరాట కమిటీ ఇక్కడ నివాళులర్పించి ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ భావి తరాలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందించడం కోసం పెద్ద ఎత్తున అందరం కూడా కృషి చేయాలని చెప్పి కంకణబద్దులై ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని ఉద్వాసన పలికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని, సెయిల్లో విలీనం చేయాలని, గనులు కేటాయించాలని, గత కొంతకాలంగా ఉద్యోగుల వేతనాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే ఉద్యోగుల వేతనాలు త్వరితగతిన ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎవరైతే ఆప్ చేశారో ఆ యాజమాన్యంపై కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం.